కొంతమంది రైతులు ఆ భూముల విషయంలో అటవీ శాఖ స్వాధీనం చేసుకోవడం, వాళ్ళకి అనుమతులు ఇవ్వకపోవడం, వాళ్ళు చేసుకునే వ్యవసాయాలు వాటి మీద సమస్య స్టార్ట్ అయ్యి అక్కడ వాళ్ళు దీన్ని ప్రత్యేకించి బాబు గారి దృష్టిలో వచ్చింది అని మాట్లాడారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ మీరు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదంటే వాళ్ళ కారణాలు వాళ్ళకి రూల్స్ ప్రకారం చెప్పారు. మీరు ఆ రూల్స్ ప్రకారం ఫాలో అవటం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి, కొంత హ్యుమానిటీ ఉండాలి మీకు అవతల వాళ్ళ విషయంలోనూ. వాళ్ళని అల్టిమేట్గా ఎవరేం చేసినా ప్రజల కోసమే కదా, ఆ ప్రజలను ఇబ్బంది పెట్టి మీరు సాధించేది ఏముంటుంది, ఆ విషయంలో మీరు కొంచెం మానవత్వం కోణంలో ఆలోచించి ఆ ప్రజల కోణంలో ఆలోచించి పనిచేయాలి. మీరు ఎలా వేధిస్తుంటే వాళ్ళు అందుకునే ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఇలాంటి వాళ్ళందరూ తయారవుతారో ఉంటారో, మీ అసలు ఇంకొంచెం ముందుకెళ్ళైనా మిమ్మల్ని అలా కిడ్నాప్ చేసి అప్పుడు చేయించుకోవాల్సిన పని. ఇటైపు సరదాగా మాట్లాడాడు ఆయన. ఈ సందర్భంగా వాళ్ళు ఏదో కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు, కుదరట్లేదు సార్ కేంద్ర ప్రభుత్వం అయ్యి చెప్పబోతే ఆయన చాలా సీరియస్గా చెప్పాడు. ఇక ఈ విషయంలో మీరు అలాంటిది ఏమైనా ఉంటే కనుక, మీకు అభ్యంతరాలు ఉంటే కనుక, మీరు చేయలేని పరిస్థితి వస్తే నాకు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ ఉన్నారు కాబట్టి మా దృష్టికి తీసుకొస్తే మేము దాని పరిష్కారం చెప్తామని చెప్పేసి క్లియర్గా చెప్పాడు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అటవీ శాఖలో వేలు పెట్టారు అయ్యి అని చెప్పి ముఖ్యమంత్రి ఎందులో వేలు పెడతారు, అసలు దాని గురించి అసలు ప్రశ్నే లేదు.